హాయ్ అండి. పొద్దున్నే లెగిసి వాకిలంతా కూడా తుడిచేసి ఇంకా కల్లాపేసి ముగ్గైతే పెడుతున్నాను. ముగ్గైతే చాలా బాగుంది కదండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా టిఫిన్కి కారపొడి అయితే చేస్తున్నానండి. సంధికాల్లో అయితే నూరుతున్నాను. ఇంకా దోశలు అయితే పొయ్యి మీద అయితే వేస్తున్నానండి. ఈరోజు ఇంకా గ్యాస్ అయితే అయిపోయింది. ఇంకా అన్ని వంటలు కూడా పొయ్యి మీదే వండాము ఈరోజు. దోశలు గ్యాస్ మీద కన్నా కట్టెల పొయ్యి మీదే చాలా బాగుంటుందండి. ఇంకా ధనియాల పొడి అయితే చేసేసాను. ఇంకా గ్యాస్ మీద అయితే దోశలు అయితే వేసేసాను. ఇంకొక దోశ అయితే వేసుకుని వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదండి. ఇంకా ధనియాలు కారపొడి వేసుకుని అయితే తినేస్తున్నాను. ఈరోజు కూర వచ్చేసి ఈరోజు కూర వచ్చేసి పొనగంట కూర ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇంకా మా ఇంటికాడ చెరువు ఉంది కదా, పాటరేవు, అక్కడైతే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా కోసుకొద్దామని కోసుకొస్తున్నానండి. ఇంకా ఉంది, ఇంకోసారి అయితే కోసుకురావాలి. ఇంకా పల్లెటూరులోనే ఇలాంటివి ఉంటాయి కదండి, ఎక్కువగా పొనగంట కూర, చిలక తోటకూర, ఇలాంటి తోటకూరలన్నీ కూడా పల్లెటూరులో ఉంటాయి. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేటప్పటికి ఒక గంట పైన పట్టిందండి. ఇంకా కోసుకొచ్చేయటం, ఎంతైనా కోసుకొచ్చేస్తాం, అది మాత్రం క్లీన్ చేయడం అంటే చాలా ఇబ్బంది కదండి. ఇంకా పొయ్యి మీద అయితే ఫ్రై చేస్తున్నాను. ఫ్రై ఎక్కువగా గ్యాస్ మీదే వండుతానండి. ఇంకా మంట అయితే ఎక్కువ ఐలోకి వచ్చేస్తుంది కదా పొయ్యి మీద. అదే మనం గ్యాస్ మీద అనుకోండి సిమ్లో పెట్టుకుని తక్కువ పెట్టుకుంటాము. ఇంకా అలాగే ఇంకా ఫ్రై అయ్యాక చేసేసాను. ఇంకా కొంచెం తక్కువ మంట పెట్టి ఫ్రై అయితే చేసేసానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. మన ఇన్స్టాగ్రామ్లో కనుక చూస్తుంటే నా యూట్యూబ్లో వీడియో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.